ధ్యానం చేద్దామని ప్రకటించడం జరిగింది. పోయిన వారం మాటలు ఎంతమందికి గుర్తున్నాయంటారు? పోయిన వారం మాటలు ఎంతమందికి గుర్తున్నాయి చెప్పండి. అసలు పోయిన వారం ఏం మాట్లాడుకున్నామంటారు? క్రీస్తులో నీవు ఎవరివై ఉన్నావు. ఎవరై ఉన్నారని రాయబడి ఉందండి గ్రంథంలో. ఎవరై ఉన్నారని వ్రాయబడి ఉంది అంటున్నా. మొదటి మాట ఎవరై ఉన్నారని రాయబడి ఉంది. ఎవరి మాట అయి ఉన్నారని వ్రాయబడి ఉంది మొదటి మాట. పుస్తకం చూసి చెప్పిన వాళ్ళకి మార్కులు ఉండవు. ఎవరై ఉన్నారు? తీగలై ఉన్నారు అన్నారు. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను తీగగానే బతికానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. విన్నామంటే చెప్తున్నా, వింటున్నామంటే చెప్తున్నా. రెండోది ఎవరంట? ఆయన గురువు, మనము కదండి. పోయిన వారం నుంచి ఆదివారం వరకు నేను చచ్చినా బతికినా లేచినా లేవకపోయినా తిన్నా తినకపోయినా ఆయన శిష్యుడిగానే బ్రతికానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అది ఆడైనా మగైనా, అది ఆడైనా మగైనా. మూడోది ఏంటంటండి? నేను మీకు స్నేహితుడిని, మీరు నాకు. మనం స్నేహితులమా శత్రువులమా? ఇప్పుడు పోయిన వారం నుంచి ఈ వారం వరకు నాకు యేసు ప్రభువే స్నేహితుడండి, ఆయన అరిచేతిలోనే నేను ఉన్నానండి అన్నవాళ్ళు ఎవరో చేయొద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంకేం నేర్చుకున్నాం? ఏర్పరచుకున్నాడు ఆయన. ఏర్పరచబడిన వారము, అంతే కదండి. ఏర్పరచబడిన వారికి తగినట్టుగానే ఉన్నానండి పోయిన వారం మీరు చెప్పిన మాటను ఆధారం చేసుకొని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మరి ఎందుకు ఇంకా మనకు ఆ వాక్యం అవసరం అంటారా? ఆరాధన చేసాం కదా, ముగింపు ప్రార్థన చేసి వెళ్ళిపోదామంటారా? ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామా అంటున్నా. వినటం అంటే గంట వినటమా? వినటము అంటే ఈ గంట మాటలు వినడమా? విన్నది కనపడాలి కదా. విన్నది కనపడాలంటారా అక్కర్లేదంటారా? విన్నది ఖచ్చితంగా ఏం చేయాలా? కనబడాలి. విన్నది కనబడకపోతే విన్నామనటానికి రుజువు, విన్నది కనబడకపోతే విన్నామనటానికి రుజువు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సల్మాన్ ఇలా వచ్చి కుర్చీలు, ఆ కుర్చీలు కూడా తీసి పెట్టుకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీరు 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 అని చెప్పిన మాటల్లో మనము ఉన్నామా లేమా? ముందుకెళ్ళిపోదాం, సమయం లేదు మనకు, టైం అయిపోతుంది. మీరు 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 అని చెప్పినటువంటి ఆ 4 విషయాల్లో మనం ఉన్నామా లేమా? మరి దేవుడు ఆ 4 విషయాల్లో ఉంటేనే మీరు ఫలిస్తారని చెప్పారు కదా. దేవుడు మీరు ఆ 4 విషయాల్లో ఉంటే నిశ్చయంగా ఆశీర్వదించబడతారని చెప్పారు కదా. దేవుడు మీరు ఆ 4 విషయాలు ఉంటే నేను తీస్తాను, ముయ్యగలవాడు ఎవడలేడని చెప్పాడు కదా. చెప్పాడంటారా? అవి అక్కర్లేకే కదా మనం ఇలా మీరులో లేకపోవడం. మన జీవితాల్లో మేలు జరిగినా కీడు జరిగినా మంచి జరిగినా జరగకపోయినా మనం దేవుణ్ణి నిందించే అవకాశాన్ని కోల్పోతున్నాం, దేవుణ్ణి ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతున్నాం. ఒక మాట చెప్తాను. హిజ్కియా అనే వ్యక్తికి మరణకరమైన రోగం కలిగిందట. ఏం కలిగిందండి? మరణకరమైన రోగం కలిగితే అతడు దేవుణ్ణి ప్రశ్నించాడంట. దేవుడికే జ్ఞాపకం చేశాడంట. ఏమని జ్ఞాపకం చేశాడో తెలుసా? దేవా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేను ఎలా ప్రార్థన చేశానో జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేను ఎట్లు బ్రతికానో జ్ఞాపకం చేసుకో అని ఎవరికి ప్రశ్న వేశాడంట? దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రశ్న విని దేవుడు ఏం చేశాడు? ఆ ప్రశ్నకి జవాబిచ్చాడు. జవాబుగా ఏమిచ్చాడు? నువ్వు వేసిన ప్రశ్న బాగుందిరా, ఒక్కసారి నన్ను ఉలుక్కుపడేలా చేసావు. నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే నీకు 15 సంవత్సరాల ఆయుష్. నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే 15 సంవత్సరాల ఆయుష్. ఒక వ్యక్తి ప్రార్థనలో ఆ ధైర్యం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఆ ధైర్యం కలిగి ఉండాలి, కష్టకాలంలో ఆ ధైర్యం కలిగి ఉండాలి,
నష్టం కలిగిన పరిస్థితుల్లో ఆ ధైర్యం కలిగి ఉండాలి. అవసరత కలిగిన పరిస్థితుల్లో ఆ ధైర్యాన్ని కలిగి నేను ఎలా ఉంటున్నానో నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే నాకు సమాధానాన్ని, నేను ఎట్లు నడుచుకుంటున్నానో చూసే నాకు సమాధానమి, నా ప్రార్థన ఏమైందో చూసే నువ్వు నాకు సమాధానం ఇవ్వు అని అడగగలిగినప్పుడు దేవుడిచ్చే సమాధానం గొప్పదై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పోయిన వారం విషయాలు ముగించుకుందాం, ఈ వారానికి వద్దాం. ఏ వాక్యాన్ని ప్రకటించుకున్నాం? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం దగ్గరికి రండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం దగ్గరికి రండి. ఏమని రాస్తుంది అక్కడ? నేను చదువుతున్నాను. ఇప్పుడు మీరు చదివారు కదా, నేను చదువుతాను. నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నిలబడిన నేనైతే అయోగ్యురాలనే తండ్రి, కానీ నిలబెట్టిన నువ్వు గొప్ప దేవుడువు నాయన. నా మాట అయితే నిష్ప్రయోజనమే ప్రభువా, ఈ మనుషులెవ్వరికీ పనికిరాదు తండ్రి, కానీ నీ మాట నాకు మాకు అందరికీ పనికొచ్చేది ప్రభువా. అలాంటి నీ దివ్యవాక్కును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సత్యవాక్కును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, ఈ దేవాలయానికి వచ్చినప్పుడు నీ ప్రజలతో నువ్వు సూటిగా మాట్లాడమని సొలొమోను ప్రార్థన చేశాడు. అలాగే ఈరోజు కూడా మా అందరితోనూ సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 2 వచనాలు 4 ప్రశ్నలు. ఎన్ని వచనాలు? 2 వచనాలు 4 ప్రశ్నలు. 1, నేను సమీపముగా ఉండు దేవుడను మాత్రమేనా? ఒక ప్రశ్న. 2, నేను దూరముగా ఉండు దేవుడను కానా? 3వది ఏంటండి? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉండువాడను కానా? ఈ 4 ప్రశ్నలకి ఈరోజు సమయం చాలదు, కానీ 2 ప్రశ్నలకు సమాధానం వెతుక్కుందాం. అందుకే 2 విషయాలే పెట్టాను ఫోన్లో కూడా. 2 ప్రశ్నలు మరలా దేవుని చిత్తాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను సమీపముగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండు దేవుడను కానా? ఈ వాక్యంలో ఉన్న ప్రశ్న ఎంతోమందిని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతోమందిని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే దేవుడు తన అధికారాన్ని తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఎన్నో వాక్యాలు దేవుని ప్రేమను తెలియచేశాయి, దేవుని ఆదరణను కూడా తెలియచేశాయి. కానీ ఈ మాటలో దేవుని అధికారం మనకి కనిపిస్తుంది. ఏంటి అధికారం అంటే, నేను అవసరమైతే సమీపంగానైనా ఉండగలను, నేను అవసరమైతే దూరంగా కూడా వెళ్ళిపోగలను అనేటువంటి అధికారాన్ని ఈ మాట తెలియచేస్తూ ఉంది. దేవునికి చేతనవునివి కొన్ని ఉన్నాయి, చేత కానివి కొన్ని ఉన్నాయి. దేవునికి ఏం చేత కాలేదు? 33.5 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతికితే ఆయనకు అబద్ధమాడటం చేతనవ్వలేదు. 3 ఏళ్ల పిల్లవాడికి కూడా చేతనవుతున్న కార్యం దేవునికి చేత కాలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఏమి చేతనవును అంటే, ఆయనకు దూరముగా ఉండుట చేతనవును, సమీపముగా ఉండుట కూడా చేతనవును. అయితే దేవుడు ఎవరికి దూరముగా ఉంటాడో, ఎవరికి సమీపముగా ఉంటాడో మనము తెలుసుకోవాలి. ఆయనకి ఏం చేతనవు చెప్పండి? దూరంగా ఉండటము చేతనవును, సమీపముగా ఉండటము కూడా చేతనవును. ఇప్పుడు అసలు ఆయన ఎవరికి దూరంగా ఉంటాడు అనేది 2 మాటలు చెప్పుకొని, ఎవరికి సమీపంగా ఉంటాడు అనేది 4 మాటలు చెప్పుకుందాం. అసలు ఎవరికి దూరముగా ఉంటాడు ఆయన? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు, ఎవరికి సమీపంగా ఉంటాడు అనే విషయాలను మనం ధ్యానం చేద్దాము. ఆయనకి దూరంగా ఉండుట చేతనవును, సమీపముగా ఉండుట కూడా చేతనవును. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం దగ్గరికి రండి.
రెండవ వచనాన్ని, రెండవ భాగాన్ని చదువుకుందాం. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి దగ్గరగా ఉన్నాడంటండి? దేవుడు ఎక్కడికి దూరంగా ఉన్నాడట? నోటికి చాలా దగ్గరగా ఉన్నాడట. అంతరింద్రియం అంటే ఏంటి? నోరు అంటే ఏంటి? నోరు అందరికీ కనబడేది. అంతరింద్రియం అంటే లోపల ఉన్నటువంటి హృదయం, లోపల ఉన్నటువంటి ఆలోచన, లోపల ఉన్నటువంటి స్వభావము. ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా, మనుష్యుల పరిస్థితి ఆ 12వ అధ్యాయము 1వ వచనంలో రాసి ఉంటుంది దుష్టులు అని. ఎవరి గురించి రాస్తున్నాడంటండి? దుష్టులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నాడంటండి దేవుడు? మరలా చెప్పండి. నోటికి ఎలా ఉన్నాడంటండి? అంతరింద్రియాలకి ఎలా ఉన్నాడంటండి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటాను నేను. దేవుడు మన నోటికే దగ్గరగా ఉన్నాడా? అంతరింద్రియాలకు కూడా దగ్గరగా ఉన్నాడా? దేవుడు మన నోటికే దగ్గరగా ఉన్నాడా? మనసుకి కూడా దగ్గరగానే ఉన్నాడా? దేవుడు మన నోటికే దగ్గరగా ఉన్నాడా? మన స్వభావానికి కూడా దగ్గరగా ఉన్నాడా? దేవుడు మన నోటికే దగ్గరగా ఉన్నాడా? మన గుణానికి కూడా దగ్గరగా ఉన్నాడా? ఒక వ్యక్తి వీధిలో నిలబడ్డాడట. ఒక వ్యక్తి వీధిలో నిలబడి అనేకుల మధ్యలో మాట్లాడుతూ ఉన్నారట. ఎవరో ఒకరు చెప్పినటువంటి మాట మాత్రమే ఇది. నిలబడి మాట్లాడుతూ ఆ వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు కూడా ఈ వ్యక్తి అంటున్నాడట, యేసయ్యా 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 అంటున్నాడట. ఏమంటున్నాడండి? యేసయ్యా 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 అన్నాడట. ఈ వ్యక్తి యేసయ్యా యేసయ్యా అనటం చూసి వీళ్ళందరూ కూడా ప్రభువుని ఎరిగినవాడు, ఎవరంటండి? ప్రభువుని ఎరిగినవాడు అనుకున్నారట. అనుకున్న తర్వాత ఈ వ్యక్తి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళుతూ వెళుతూ ఈ వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడట. ఈ వ్యక్తిని కొంచెం డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడట. ఈ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి యేసయ్య అన్నవాడు కాస్త నీ అయ్యా అన్నాడట. ఏమన్నాడు? అప్పుడు ఆ బండి మీద వెళ్తున్న వ్యక్తి వెనక్కి వచ్చి అన్నాడట, ఆ వెళ్తున్న వ్యక్తి వచ్చి అన్నాడట, ఇంతకు ముందు మాటకి ఈ మాటకి పోలికే లేదేంట్రా అన్నాడట. అంటే ఈ వ్యక్తికి దేవుడు ఎక్కడున్నాడో? ఈ వ్యక్తికి దేవుడు ఎక్కడున్నాడో? అంతరింద్రియాల్లో. అంతరింద్రియాల్లో ఆ వ్యక్తే ఉన్నాడు, యేసయ్య లేడు. అంతరింద్రియాల్లో ఎవరో ఆ వ్యక్తే బ్రతుకుతున్నాడు, కానీ నోట్లో మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు దుష్టులు అని పేరు పెట్టాడు యేసయ్య, అంతే కదండి. 2వ వచనంలో నేను నీతో మాట్లాడుదును, దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, విశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఎవరు వారు? వారి నోటికి సమీపంగా ఉన్నాడన్నాడు. ఎవరు వారు? దుష్టులు. అంతరింద్రియాలకు ఎలాగున్నాడంటండి? ఇప్పుడు మనం దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు మనకు దూరముగా ఉంటాడు. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. దేవుడు మన నోటికి మాత్రమే పరిమితమైనంత కాలం దేవుడు మనకి దూరముగానే ఉంటాడు. ఎక్కడికి పరిమితమైనంత కాలం? నోట్లో పాటకే, నోట్లో మాటకే, నోట్లో ప్రార్థనకి పరిమితమైనంత కాలం దేవుడు ఎక్కడుంటాడు మనకి? దగ్గరగా. కూర్చో తేజబాబు. ఎక్కడుంటాడు మనకి? దూరముగానే. ఇప్పుడు దేవుడు మన నోటికి దగ్గరగా ఉండాలా? అంతరింద్రియాలకు దగ్గరగా ఉండాలా? యేసు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు అన్నాడా? ఫోన్లో పిలిచాడు కదా, చేరుస్తానన్నాడా? ఇప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి? మనము నోటికి మాత్రమే మన ప్రభువుని పరిమితం చేసుకుంటే ఆయన మనకు దూరముగా ఉంటాడా అండి? ఉంటాడా? ఉండరా? ఇప్పుడు మనకి ఎవరు దూరం అయిపోయినా పర్వాలేదేమో, కానీ దేవుడు దూరం అయిపోయాడు అనుకోండి, ఓడిపోతాము అన్నిటిలోనూ. ఒక్క దాంట్లో కాదు సుమా, అన్నిటిలోనూ కూడా మనము ఓడిపోతాం.
ఇప్పుడు రెండో విషయం దగ్గరికి వెళదాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా. ఎవరికి దూరంగా ఉంటాడు దేవుడు? ఎక్కడున్నాడంట? దూరం నుంచే చూస్తున్నాడట. దగ్గరికి వస్తే ప్రార్థన వినపడుతుంది, దగ్గరకు వస్తే మన మనస్సు తెలుస్తుంది, దగ్గరకు వస్తే మన బాధ తెలుస్తుంది. కానీ దేవుణ్ణి మన దగ్గరికి ఏం రానివ్వట్లేదు చెప్పండి? దేవుణ్ణి మన దగ్గరికి ఏం రానివ్వటం లేదండి? గర్వం దేవుణ్ణి మన దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? 2 మాటలు నేను ఇంకా ముందుకెళ్ళాలి కనుక త్వరగా చెప్తున్నాను. దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? 1, నోటికి మాత్రమే పరిమితమైన వారికి దేవుడు దూరముగా ఉంటాడు. 2వది, గర్విష్ఠులకు దేవుడు దూరముగా ఉంటాడు. ఇప్పుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ మాట. కీర్తనల గ్రంథ భాగము 34వ కీర్తన. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. చాలండి. ఏ హృదయం గలవారికి అండి? విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే ఏంటి? సమీపముగా ఉండువాడు. విరిగిన హృదయం అంటే ఏంటి అసలు చెప్పాలి మీరు? విరిగిన హృదయం అంటే ఏంటి? విరిగిన హృదయం అంటే ఏంటి? చాలామంది విరిగిన హృదయం అంటే దుఃఖ హృదయము అనుకుంటారు. చాలామంది విరిగిన హృదయము అంటే కన్నీరు గార్చి ప్రార్థన చేయటం అని అనుకుంటారు. విరిగిన హృదయము అంటే ఏంటి? విరిగిన హృదయం గలవారికి ఆయన సమీపస్థుడు, ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడు. అసలు విరిగిన హృదయం అంటే ఏంటి? దీనికి మనకు నచ్చిన పదాన్ని పెట్టేసుకుని చాలా విరిగిపోయానండి, చాలా నలిగిపోయానండి, చాలా అతకబడ్డానండి, చాలా పట్టబడ్డానండి, ఇలాంటి పదాలను వాడుకుంటాం. అసలు విరిగిన హృదయం అంటే ఏంటి? దేవుడు దావీదు చేత ఈ మాట ఎందుకు వ్రాయించాడు? విరిగిన హృదయము అంటే ఏ విషయమై దేవుని చేత తన హృదయము దోషారోపణ చేయబడిందో ఆ విషయమై తన హృదయాన్ని విరుచుకోవటం, ఆ విషయమై తన హృదయము విరిగిపోవటం. ఉదాహరణ చెప్తాను. దావీదు ఉరియా యొక్క కుటుంబాన్ని బట్టి దేవుని దృష్టిలో పాపిగా ఎంచబడ్డాడు. దావీదు ఉరియాను బట్టి, ఉరియా భార్యను బట్టి కూడా ఏమని ఎంచబడ్డాడు? పాపిగా ఎంచబడ్డాడు. ఈ పాపమును ప్రవక్త ఎత్తి చూపాడు. ఈ పాపమును ప్రవక్త ఏం చేశాడు? ఎత్తి చూపాడు. ఎప్పుడైతే ప్రవక్త నోట తన యొక్క స్థితి తెలుసుకున్నాడో ఆ ప్రవక్త మాటను బట్టి దేవుడే తన స్థితిని తనకు తెలియచేయించాడని, తన హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడని ఎరిగిన దావీదు అలాంటి పాపము మరలా తన జీవితంలోనికి రాకుండా తన హృదయాన్ని విరిచేసుకున్నాడు. మరలా ఉరియా స్థితి కానీ, ఉరియా భార్య స్థితి కానీ దావీదు జీవితంలో చూసామంటారా? ఎందుకంటే అలాంటి వాటి విషయమై దావీదు హృదయం విరిగిపోయింది కానీ మరలా ఆకర్షించబడేలాగా దాన్ని విరిగిన హృదయం అంటారు. ఏ విషయం మరలా నీ జీవితంలోకి రాదో దానిని విరవబడటం అంటారు. ఏదైతే మరలా ఏదైతే వద్దనుకున్నావో అది మరలా నీ జీవితంలోనికి తెచ్చుకునే ఆలోచన రాదో దానిని విరిగిన హృదయం అంటారు. దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడని మనం ఆలోచన చేస్తే, అతడు యథార్థవంతుడై తన ప్రజలను పాలించెను, ఒక్క ఉరియా సంగతి తప్ప మరి ఏ విషయంలోనూ దావీదు మరెన్నడూ ఏ పాపమును చేయలేదని దేవుడు రాయించాడు. అంటే అర్థం ఏంటి? అంతటి అందమైన జీవితాన్ని కలిగిన దావీదు చరిత్రలో కూడా దేవుడు ఆ మచ్చను విడిచిపెట్టలేదు. ఆ మచ్చను విడిచిపెట్టలేదు కానీ ఆ మచ్చ విరవబడిందని మాత్రం తర్వాత ఏ పాపమును చేయలేదు అని చెప్పాడు. ఇప్పుడు మన పాపముల విషయమై, మన అతిక్రమముల విషయమై, మన దోషముల విషయమై, మన అవిధేయత విషయమై విరవబడినటువంటి అనుభవంలోనికి వచ్చామా?
ఇంకా కప్పుకొని దాచుకొని ముందుకు వెళుతున్నటువంటి స్థితిలో బ్రతుకుతున్నామా? జాగ్రత్త. కప్పబడిన వారితో దేవుడు లేడు, దాచుకున్న వారితో దేవుడు లేడు, విడిచిపెట్టని వారితో దేవుడు లేడు. ఏదైతే దేవుని దృష్టి ఎదుట నీ దోషాన్ని దేవుడు నీ హృదయానికి చూపిస్తున్నాడో ఆ విషయమై నీ హృదయము విరవబడిన అనుభవంలోకి వస్తేనే దేవుడు నీకు సమీపస్తుడై ఉంటాడు. అది విరిగిన హృదయం అంటే. విరిగిన హృదయం అంటే దావీదు హృదయం లాంటిది. విరిగిన హృదయం అంటే మోషేదు హృదయం లాంటిది. విరిగినటువంటి హృదయం అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ హృదయం లాంటిది. అక్కడ పగిలిపోయింది ఆమె హృదయం, విరవబట్టం కూడా కాదు. ఈరోజు నీ హృదయం అలాంటి అనుభవంలోనికి వస్తేనే కానీ దేవుని సన్నిధి నువ్వు పరిపూర్ణంగా అనుభవించలేవు. అలాంటి విరిగిన హృదయము దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించాలి అంటే మన హృదయము అలా విరవబడాలి. అలా విరవబడాలంటారా వద్దంటారా? దేవుని సన్నిధిలో ఒక భక్తుడు ఒక చోట ఒక వాక్యాన్ని రాశాడు. నాకు చాలా చెప్తా ఉంటాను కదా, వాళ్ళ ప్రముఖులు ఇలా రాశారు అలా రాశారని. ఒక విశ్వాసి జీవితం అంట చెరుకుగడ లాంటిదట. ఒక విశ్వాసి జీవితం ఎలాంటిదంట? చెరుకుగడ లాంటిదట. అది విరిచి మిషన్లో వేసిన తర్వాత మరలా అది పాత చెరుకుగడ రూపానికి అసలు మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరలా పాత చెరుకుగడే కావాలి, రసం వద్దు నాకంటే చెరుకుగడ కింద తయారు చేసి ఇవ్వగల సత్తా సామర్థ్యం ఎవరికైనా ఉంటుందంటారా? ఇది మరలా మునుపటికి స్థితికి వెళ్ళటం అనేది మరి మనము విరవబడిన చెరుకుగడ మరలా మొదటి స్థితికి చేరదు. మరి క్రీస్తులో విరవబడిన వారం మనం, రొట్టె విరచుచున్న వారం మనం. విరవు యేసయ్యా నన్ను విరువు యేసయ్యా నన్ను విరువు యేసయ్యా అని ప్రతి నెల పాట పాడుతున్నామా లేదా? విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా అంటే మనకేం తెలుసా? విరిస్తే ఆశీర్వదిస్తాడు, విరవబడితే. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఏముండాలి? విరిగిన హృదయము కావాలి. అలాంటి హృదయం కలిగినటువంటి వారికి దేవుడు ఏమవుతాడంటండి? సమీపంగానే ఉంటాడు. రెండో మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ మాట. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా. నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా అంటే మొరపెట్టేవారందరూ నిజం కాదు, అంతే కదండి? మొరపెట్టేవారందరూ ఇప్పుడు నిజంగా మొరపెట్టడం అని దేవుడు రాశాడంటే మొరపెట్టే వాళ్ళందరూ కూడా ఏం కాదని అర్థం? నిజము కాదు. ఇప్పుడు మనం ఎలా మొరపెడితే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు? మన మొరలో నిజం ఉండాలి. మన మొరలో ఏముండాలండి? నిజం చాలా విలువైందండి. అబద్ధం మెరుపు లాంటిదైతే నిజం ఆకాశం లాంటిది. మెరుపు వచ్చినప్పుడు చాలా వెలుగుంటుంది, కానీ అది తాత్కాలికమైంది. ఆకాశం స్థిరమైంది, అది ఎవ్వడో మార్చలేడు, అది ఎవ్వడో. నిజం అలాంటిది. ఇప్పుడు మన మొరలో ఏముండాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? సమీపముగా ఉంటాడు. నేను పెద్ద విషయాలు చెప్పను కానీ జార్జ్ ముల్లర్ గారు అనే ఒక భక్తుడు మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆయన పుస్తకాలు చదివి ఉంటారు, లేకపోతే పేరు వినుంటారు. ఈ జార్జ్ ముల్లర్ గారు మనలాగే, నాలాగా, మీలాగా ఒక సంఘములో సామాన్యమైనటువంటి విశ్వాసి అంటండి. ఎలాంటి విశ్వాసి? సామాన్యమైనటువంటి విశ్వాసి అంటండి. ఆయన మందిరానికి అందరికంటే ముందు వచ్చేవాడట. ఎలా వచ్చేవాడంటండి? మందిరానికి అందరికంటే ముందు వచ్చి ముందు వరుసలో కూర్చునేవాడట. ముందు వరుసలో కూర్చొని ఒక పుస్తకాన్ని, ఒక పెన్ను తెచ్చుకొని దైవజనులు చెప్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని రాసుకుంటూ ఉండేవాడట. ప్రతి మాటలు నోట్ చేసుకొని మరలా ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని, ఆ బైబిల్ దగ్గర పెట్టుకుని అవన్నీ ధ్యానం చేస్తూ ఉండేవాడట. ధ్యానం చేస్తూ ఆ ధ్యానం చేయబడిన సంగతులన్నీ ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడంటండి? ప్రార్థన చేసేవాడట. ఇంకా తనివి తీరక దేవాలయంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసేవాడట. ఆయన చేసే పని ముగించబడటం ఆలస్యం. ఎప్పుడెప్పుడు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేద్దామా అని
మందిరంలో సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసేవాడట. ఇలాగున మందిరంలో అతడు ప్రార్థన చేయటం తోటి విశ్వాసులు చూసి అన్నారట, ముల్లర్ గారు మా ఇంట్లో ఈ సమస్య ఉందండి, మాకు ఈ అవసరత ఉందండి, వీటి నిమిత్తమై ప్రార్థన చేయండి అని చెప్పేవారట ముల్లర్ గారికి. వెంటనే ఆ ముల్లర్ గారు ఆ విషయాల నిమిత్తమై ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ కార్యాలు వారి ఇండ్లల్లో జరిగేవట. కొంతకాలంలోనే ఆ సంఘములో ఉన్నటువంటి దైవజనుణ్ణి మించినటువంటి ప్రార్థనా శక్తిని పొందుకున్నాడట. దైవజనుణ్ణి మించినటువంటి వరాలను పొందుకున్నాడట. ముల్లర్ గారు ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారో వాటిని దేవుడు ఏం చేస్తున్నాడో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే క్రమములో ఈ యొక్క సంఘములో చాలా విలువైనటువంటి పాత్రగా ముల్లర్ గారు వాడబడుతున్నారట. ఒకరోజు ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారట. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ముల్లర్ గారు అన్నారట, నేను ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నారట. అప్పుడు ఆ సంఘం అంతా ఒక ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేస్తున్నారట. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా ముల్లర్ గారి దేవా, మా ముల్లర్ గారి ప్రార్థన వినే దేవా అని ప్రార్థన చేస్తున్నారట. దేవుడు ముల్లర్ గారి పక్షంగా ఎంత బలమైన దేవుడుగా ఉన్నాడో, ఈయన ప్రార్థన ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేసి ఆయన్ని సువార్తకు సాగనంపటానికి ఆయన పేరును అంత గౌరవపరిచారంటే సంఘములో ఆయన ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పక్కన చేరాడంటే ఆ సంఘములో ఆ వ్యక్తి సంపాదించుకున్న ప్రార్థన సాక్ష్యం ఎంత గొప్పది. మీరు ఆలోచించండి. ఆయన మనలాంటోడే, మనలాగే పెన్ను పేపర్ పుచ్చుకుని కూర్చుని రాసుకున్నవాడే. ప్రార్థనతో కొన్ని వేల ఆత్మలను ఆయన పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా బయటకు వచ్చేసాడట. బయటకు వచ్చి ప్రతి దాని మీద ప్రార్థనతో ఆధారపడటం మొదలుపెట్టాడు. ఏ పనైనా ఏం చేసేవాడంట? ప్రార్థన మీద ఆధారపడ్డాడట. అలాంటి సమయంలోనే అదే సంఘానికి వెళుతూ ఒక అనాథాశ్రమం కట్టాలని అనుకున్నాడట. దానికోసమని కొన్ని డబ్బులు అవసరమైనవి. అతని దగ్గర ఉన్న డబ్బులు లెక్క చూసుకుంటే $2,000 అయినాయట. $2,000 అయితే ఒక చోట స్థలం అమ్ముతారని తెలిసి అతని దగ్గరికి వెళ్ళి కలిసి అడిగాడట. మీ స్థలం అమ్ముతారని తెలిసింది, ఎంత చెప్తారు రేటు? నేను కొందామనుకుంటున్నాను అనాథ పిల్లల కోసం అని అడిగితే ఆయన $10,000 ఇమ్మని అడిగాడట. సర్లేండి అయితే వద్దని వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడట. అదేంటయ్యా ఇంతని అడగాలి అంతని అడగాలి, నువ్వు అడగకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు అడిగితే కదా మన మధ్య బేరం కుదిరితేదంటే ఆయన అన్నాడట, నాకు అప్పు చేయటం ఇష్టం ఉండదు. మరలా నాకు అప్పు తీర్చే శక్తి లేనప్పుడు అప్పు ఇచ్చిన వారు ఇబ్బంది పడి మొరపెడితే అది నా మీదకి శాపంగా మారుతుంది. నాకు అప్పు చేయటం అనేది ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నానంటే. అస్సలు నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పయ్యా అన్నాడట. మీరు చెప్పిన దానికి నా దగ్గర ఉన్నదానికి నాకు సంబంధం లేదు, నా దగ్గర $2,000 మాత్రమే ఉన్నాయి అని బయటకు వచ్చేస్తున్నాడట. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ మూడో వ్యక్తి వింటున్నాడట. మూడో వ్యక్తి ఈయనలా గడప దాటంగానే ఆ వ్యక్తి గబగబా వచ్చేసి అన్నాడట, అయ్యా నేను ఎందుకు చెప్తున్నానో నా మాట విని మీరు అర్థం చేసుకోండి. మీరు అర్జెంటుగా $2,000కి ఒప్పుకొని ఆయనకు ఆ స్థలం ఇవ్వండి, లేకపోతే ఆ $2,000 కూడా మీకు రావు అన్నాడట. అదేంటయ్యా అలాగంటున్నావు అన్నాడట. ఇప్పుడు వెళ్తున్నాడా ఈ వ్యక్తి? డైరెక్ట్గా వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసి ప్రార్థన చేయటం మొదలెట్టేస్తాడు. ఏం చేయటం మొదలెట్టేస్తాడో? ప్రార్థన చేయటం మొదలు పెట్టేస్తాడు. మీరు $10,000 చెప్పిన మీరే ₹1 కూడా వద్దు, మీరు ఆశ్రమానికి స్థలం తీసుకోండి అనేలాగా మీ మనసు మార్చేస్తాడు దేవుడు. కాబట్టి మీరు ఈ $2,000 అయినా మిగిల్చుకోవాలనుకుంటే, ఈ $2,000 అయినా మీకు దొరకాలనుకుంటే వెనక్కి పిలిచి ఇచ్చేయండి అన్నాడట. అంటే ఆ ప్రార్థనా సాక్ష్యం సంఘంలోంచి ఎక్కడికి వెళ్ళిందన్న మాట కోసం చెప్తున్నాను. సంఘంని దాటి దేశాల్లోకి వెళ్ళింది, అన్య జనాంగంలోకి. ఇప్పుడు మీ ప్రార్థనకి సాక్ష్యం అన్యుల్లో ఉందా? మీ ప్రార్థనలకి సాక్ష్యం లోకంలో ఉందా? మీ ప్రార్థనలకి సాక్ష్యం సంఘంలోనైనా ఉందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఏమన్నాడంట ఆ వ్యక్తి? సజీవ చరిత్ర ఇది. జాల్ ముల్లర్ గారి చరిత్రను కొట్టుకోండి, మీ ఫోన్లో వస్తుంది. ఇంటికి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేయటం మొదలెట్టాడంటే నువ్వు ఉట్టినిచ్చేస్తావా స్థలాన్ని? ఒప్పుకో.
ఆయన ఏదైనా ప్రార్థనతో సాధిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో అంత గొప్ప ఆయుధాన్ని దేవుడిస్తే కర్రలు కత్తులు ఎందుకండి? అంత గొప్ప ఆయుధాన్ని దేవుడిస్తే నోరెందుకండి? అంత గొప్ప ఆయుధాన్ని దేవుడిస్తే మనుషులు ఎందుకండి? ఆలోచించండి. మీరు నిజముగా మొరపెట్టాలి, యథార్థత ఉండాలి, నిజాయితీ ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడా? తప్పకుండా ఏమిస్తాడంటండి? మనుష్యుడితో అబద్ధం ఆడొచ్చు, దేవుడితో అడగలమా అండి? నాతో కూడా ఆడకండి, అది చాలా ప్రమాదం. నేను అప్పుడు గమనిస్తాను, నా దగ్గర అబద్ధం ఆడింది వెంటనే చాలా పెద్ద శోధన చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32, 33 వచనాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలమున ఇంకా మీకు సమీపంగా ఉన్నదని మీకు తెలుసు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడే. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడంటండి? సమీపాన్నే, ద్వారాన్నే. తలుపు దగ్గర ఉన్నవాడు దగ్గరికి రావాలంటే తలుపు తీస్తే కనపడతాడు, అడిగేస్తే దగ్గరికి వస్తాడు, అంతే కదండి. సమీపానే ద్వారం దగ్గర ఉన్నవాడు దగ్గరికి రావడానికి ఎంత సమయం పడుద్ది? తలుపు దగ్గర ఉన్నవాడు ఇక్కడ దాకా వచ్చినాడు, ఇంట్లోకి రాలేకపోతున్నావా అంటారు పిల్లల్ని, అంటారా అనరా? ఇప్పుడు ద్వారం దగ్గర ఉన్నవాడు దగ్గరికి రావాలంటే అడిగేసినా చాలు, తలుపు తీసినా అంతే కదండి. ఇక్కడ కూడా యేసుప్రభు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడట? తలుపు దగ్గరే, ద్వారము దగ్గరే, సమీపముగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏ సంగతులు జరిగినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోమని రాసింది? ఈ 24వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. 4వ వచనము నుండి శ్రమలు, రాజ్యముపై రాజ్యము, జనముపై జనము, భయంకరమైనటువంటి పరిస్థితులు, శోధనలు, కాలము కాని కాలములో అంజూరపు చెట్టు చిగురించటము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ శ్రమలన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరి మీదకి ఒకరు యుద్ధాలు, భూకంపాలు. మన ఇజ్రాయేల్ యుద్ధం చూసాం, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు. ఇలాంటి పరిస్థితులన్నీ మీరు చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు మీ ద్వారం దగ్గరే, మీకు సమీపానే. ఇప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటే మన ద్వారం దగ్గర ఏం వినబడాలి? ఆయన మనకు సమీపంగా ఉంటే మన తలుపు దగ్గర ఆయన మనకి ఏం వినపడాలి? మన స్వరం ఆయనకు వినబడాలి. వినపడాలంటారా? అక్కర్లేదంట. మన స్వరం ఆయనకు వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు స్వరం వింటే ఏం వినపడింది ఆయనకి? 7 మార్లు స్తుతి వినపడింది, 3 మార్లు ప్రార్థన. మన స్వరంలో ఏం వినపడాలి ఆయనకి? అదే స్తుతినాదము, అదే ప్రార్థన. మన తలవాకిటన ఉన్న దేవుడు వినాలి, మన తలుపు దగ్గరనున్న దేవుడు వినాలి. మన ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నటువంటి దేవుడికి మనం వినిపించే స్వరం ఎలాంటిది? మనం ద్వారం దగ్గర నిలబడి వింటున్న దేవుడు మన స్వరాన్ని ఎలా వింటున్నాడో? ఎక్కడున్నాడంటండి ఆయన? ఎక్కడున్నాడండి ఆయన? సమీపముననే, ద్వారమున ఎద్దనే ఉన్నాడని తెలుసుకోండి. అంటే మనకు తెలీదా? పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలని జ్వరం వస్తే మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ డాక్టర్ గారికి చూపించి ఏమంటారు? ఇది వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డాక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది, అంతే కదా. డాక్టర్ చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. డాక్టర్ చెప్పారు కనుక వేసుకోవాలి, నువ్వు చెప్పావు కనుక వేసుకుందామని కావాలంటే అడ్డమైనా తిరగచ్చు, రైట్? అంతేనంటారా? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవడం కాదు, ఎవరు చెప్తున్నారు? తెలుసుకోండి. ఏం చేయాలంట? తెలుసుకోండి అంటే ఒక్క మాటలో ఈ మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను.
ఆయన రాకడ కాలం సమీపమై ఉన్నది గనక, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు గనక తెలుసుకొని మసులుకోవాలి. ఏం చేసుకోవాలి? తెలుసుకొని మసులుకోవాలి. 4వ మాట చూడండి, ఫిలిప్పుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియచేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడు ఇప్పుడు దేవుడు చెప్పండి? మొదట ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి అమ్మా, చెప్పాలి. విరిగిన హృదయము గల వారికి ఆయన సమీపముగా ఉంటాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. యేసు రాబోతున్నాడని తెలుసుకుని మసులుకున్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇప్పుడు సహనము కలిగిన వారికి ఆయన సమీపముగా. ఎవరికి తెలియజేయాలంట మన సహనము? కన్వికేషన్ అర్థమవటం కోసం మామూలుగా చెప్తాను. ఒక భర్త ఇంట్లో ఉన్న భార్యను పిలుస్తాడు. పిలుస్తారా అండి? అమ్మాయి పలకరం. మళ్ళీ రెండోసారి అమ్మాయి అన్నారనుకోండి, వినపడుతుంది చెప్పు అంటారా? సహనం ఎంత ఉన్నట్టు అంటారు? ఇంకా రెండోసారి మళ్ళీ పిలిస్తే ఏమంటారు? ఎందుకు అరుస్తున్నావు అలాగా? మొదటి పిలుపుకి పలికే దాంతో పోయేది ఎక్కడ దాకా వచ్చింది? ఇది నన్ను అరుస్తున్నానంటావా అన్నకాడ మొదలవుద్ది. అది 6 రోజులు సాగినా, 3 రోజులు సాగినా, 30 రోజులు సాగినా అది వెళ్ళిపోతానే ఉంటుంది. అంతే కదండి? అంటే ఈ వ్యక్తి తగు తెచ్చుకోవడానికి మొదటి కారణం ఏంటి? సహనమే. మొదటి ప్రశ్న దగ్గరే సహనం లేకపోతే ఆఖరి ప్రశ్న దాకా ఏం చేయాలా? ఆఖరి ప్రశ్న అప్పుడు మొరపెట్టాలయ్యా మా ఇద్దరికి సమాధానం దయచే తండ్రి, నువ్వే మొదలెట్టి నన్ను ముగించమంటావేంటమ్మంటాడు ఆయన. అంతే కదా? నువ్వు మొదలు పెట్టావు, నన్ను ముగించమంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత పరిస్థితులు అంతే, మొదలెట్టేది మనుషులు, ముగించాల్సింది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఎందుకు సహనం ఉండాలి? ఎందుకు సహనం కలిగి ఉండాలి? మనల్ని ఎవరన్నా దెయ్యం అన్నారనుకోండి, ఊరుకుంటామా? మన రూపం అదైనా ఊరుకోం. నా రూపం అదైనా నేను ఊరుకోను కదండి. మరి యేసు ప్రభుని దెయ్యాలకు అధిపతి అన్నారు. బయల్జెబూబుకి ఏమన్నారు? ఆయన్ని అన్నారా లేదా? ఆయన ఏమన్నాడు? నేను ఎవరినో రుజువు చేస్తానన్నాడా? ఆయన ఏమన్నాడు? మీరే జ్ఞానంగా ఆలోచించుకోండి. దెయ్యాలకు సహాయం చేయాలి కానీ వెళ్ళగొడతాయా? మీరే ఆలోచించుకోండి జ్ఞానంగానని ఒక మాట వాళ్ళ దగ్గర చెప్పేసి దాటేసి, ప్రతి పరిస్థితి యందు జ్ఞానం కలిగి ఉండటం ఆశీర్వాదం. జ్ఞానం కలిగి ఆలోచించటమే సహనం. జ్ఞానం కలిగి ఆలోచించటమే సహనం. ఒక వ్యక్తి క్రైస్తవ ఆశీర్వాదానికి 3 సూత్రాలు అన్నాడు. ఈ ఫిలిప్పీ రాసిన పత్రికనే 4వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలను ఆధారం చేసుకొని. ఏంటి ఆ 3, 4, 5 వచనాలంటే, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి. మీ సహనం సకల ఎదుట జనుల ఎదుట కనపరచండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ 3 విషయాలు అంతేనమ్మా అక్కడ రాసిన 3 విషయాలు. ఈ 3 విషయాలు క్రైస్తవ బ్రతుకు మీదే ఆధారపడ్డాయి. ఈ 3 వచనాలు కూడా మన ఆశీర్వాదాలకి బోల్డ్ మెట్లు. మన ఆశీర్వాదాలకే బోలెడు మెట్లు. ఏంటి ఆ మెట్లు చెప్పమంటారా? 1, యేసును బట్టి హృదయంలో ఆనందం ఉండాలి. యేసును బట్టి హృదయంలో ఏముండాలి? ఆనందం ఉండాలి. గుణంలో సహనం ఉండాలి. స్వభావం అనండి, గుణం అనండి. స్వభావంలో సహనం ఉండాలి. నోట్లో ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పండి? హృదయంలో ప్రభువును బట్టి ఆనందం ఉండాలి. మనస్సు లేక స్వభావంలో సహనం ఉండాలి. నోట్లో ప్రార్థన ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ మనతో పాటే, దేవుని కార్యాలన్నీ మనతో పాటే ఉంటాయి. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది లేదు, అన్నీ కావాలి. అన్నీ కావాలి. ఒక్కటే కొద్దివైనా ఇది కూడా ఇచ్చేస్తే బాగుండని నువ్వెన్ని వేల సార్లు అని ఉంటావు కదా. ఇది కూడా ఇచ్చేస్తే బాగుండని నువ్వు అనుకుంటుంటే దేవుడు కూడా అదే అనుకుంటాడు. అది కూడా ఇచ్చేస్తే బాగుండు. ఇది కూడా అన్నీ ఇచ్చిన దేవుడు ఏదైనా ఒకటి ఇవ్వలేకపోతేనే నువ్వు ఇది కూడా ఇవ్వాలి దేవుడు అంటున్నావే. మరి నువ్వు దేవుడికి ఇచ్చింది ఏంటి?
నువ్వు దేవుని ఎదుట ఏమిచ్చి ఆయన్ని కనపరుస్తూ ఉన్నావు? నేను డబ్బుల గురించి మాట్లాడటలేదు అసలు. మన జీవితంలో మనం నేర్చుకున్న ప్రవర్తనను గూర్చి, మన జీవితంలో మనం ఎరిగి ఉన్న స్వభావాన్ని గూర్చి, మనం తెస్తున్న దేవునికి మహిమను గూర్చి, మనం కలిగి ఉన్న దేవుని ఎదుట ఏర్పరచబడిన వారిగా మనం జీవిస్తున్న జీవితాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏముండాలి ఇప్పుడు చెప్పండి? మనకి నోట్లో ఏముండాలి చెప్పండి? స్వభావంలో ఏముండాలి చెప్పండి? హృదయంలో ఏముండాలి చెప్పండి? ప్రభువుని బట్టి ఆనందం ఉందా మన దగ్గర?